హలో మావా, వీఆర్ బ్యాక్ విత్ అనదర్ రివ్యూ. మూవీ నేమ్ వచ్చేసి రామం రాఘవం. ఈ మూవీ ప్లాట్ ఏంటి అంటే, ఒక అన్ఎంప్లాయిడ్ కొడుకు తను చేసిన తప్పుల వల్ల ఎక్కడి దాకా వెళ్తాడు అండ్ ఎలాంటి డెసిషన్స్ తీసుకొని తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకి మూవీ ప్లాట్. ఈ మూవీ మనకి నేను చెప్పాలి ఏంటంటే ధనరాజ్ గారు తెలుసు కదా, ధనరాజ్ గారు ఈ మూవీకి డైరెక్టర్ అండ్ హీరో అనమాట. ఇనిషియల్లీ ఇది వేరే వాళ్ళతో డైరెక్ట్ చేపిద్దాం అనుకున్నారు, కానీ తర్వాత కొన్ని డిసిషన్స్ తీసుకోవడం వల్ల ధనరాజ్ గారు డైరెక్ట్ చేయాల్సి వచ్చింది మూవీని. స్టోరీ బై ధనరాజ్ గారు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ మూవీ చాలా సింపుల్ ఉంటుంది. మనం చూస్తున్నప్పుడు క్యారెక్టర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి మనకి. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్గా మాట్లాడుకుంటే సాముక్తకర్ణి గారు అండ్ ధనరాజ్ గారు డిడ్ ఏ వెల్ జాబ్. అంటే వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్లో చాలా బాగా చేశారు అనిపించింది. అంటే మనం చూస్తున్నప్పుడు అరే ఇది ఇలాంటి సినిమా కూడా చూస్తామా మనం, అంటే ఒక కొడుకు ఎక్కడ దాకా వెళ్తాడు అనేది నేను చూసినప్పుడు నేను చాలా షాక్ అయ్యా. అండ్ నేను చెప్పలేను అసలు అలాంటి సీన్స్. అండ్ సాముక్తకర్ణి గారు కూడా ఇంత బాగా యాక్ట్ చేశారు అంటే హీ జస్ట్ లీవ్డ్ ఇన్ దట్ రోల్. అంటే సినిమా అంటే మనకి పెద్ద సినిమా చిన్న సినిమా అని కాదు, మనం ఎలా యాక్ట్ చేస్తున్నాం అనేది నా వరకు పాయింట్. ఎందుకంటే ఎవరికైనా సరే వాళ్ళకి ఇచ్చిన రోళ్ళు వాళ్ళు ఎంతవరకు జస్టిఫికేషన్ ఇచ్చారు అనేది మనం మాట్లాడుకోవచ్చు. నాకైతే సాముక్తకర్ణి గారు తనకి ఇచ్చిన రోల్లో తను అంత బెస్ట్ అండ్ జస్టిఫికేషన్ ఇచ్చారా అనిపించింది. నాకు అంత బాగా నచ్చింది నాకు తన రోల్ క్యారెక్టర్ వైజ్గా. అండ్ మూవీ గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ నాకు అంతేం అనిపించలేదు బ్రో. అంటే మరి అంత నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. మూవీ చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. సో స్లోగా వెళ్తున్న మూవీకైనా సరే కొంచెం పుష్ ఇవ్వడానికైనా బ్యాక్గ్రౌండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనకి మ్యూజిక్. కానీ మ్యూజిక్ నాకు అంతే ఇంపార్టెంట్ అంటే అంత ఎలివేటింగ్ ఏం అనిపించలేదు. అండ్ ఇన్ అదర్ సైడ్ మనకి డైరెక్షన్ కూడా చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. ఇది మనకి హై బడ్జెట్ మూవీ కాదు కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయము, కానీ కొంచెం మినిమల్ ఎక్స్పెక్టేషన్స్ అయినా ఉంటాయి కదా. నాకు అంత అనిపించలేదు. అండ్ మూవీ మొత్తంలో నాకు కొంచెం స్లోగానే వెళ్తున్నట్టు అనిపించింది. ఇంకొక సైడ్ మనకి అంత టచ్ అవ్వదు మనకి మూవీ. చూస్తున్నాం అన్నట్టే ఉంటుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అండ్ ఓవరాల్గా నాకు ఎలా అనిపించింది చెప్పాలి అని అంటే, మీరు ఓటీటీలో చూడండి. అంటే కొంచెం లాగ్ ఉంది మూవీ, కొంచెం స్కిప్ చేసుకుంటూ యూ మైట్ లైక్ అంటే వాట్ నాట్. ఇప్పుడు నాకు నచ్చింది మీకు నచ్చపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చవచ్చు, ఏదో ఒకటి తెలియదు కదా మనకు. సో మీరైతే థియేటర్స్లో కాకుండా ఓటీటీలో చూడమని సజెస్ట్ చేస్తాను నేను. ఎందుకంటే ఈ మధ్య ప్రతి మూవీ థియేటర్లోనే చూడాలి అండ్ ప్రతిదీ మనం ఇన్కమ్ పెట్టాలనేం లేదు కదా. సో మీరు బెటర్ యూ కెన్ వాచ్ ఇన్ ఆన్ ఓటీటీ. ఇది మరి టూ బ్యాడ్ ఫిల్మ్ అని కాదులే, కానీ చూడలేము అంతే. అంటే ఆ డెసిషన్స్ ఇవి ఆ స్టోరీ తగ్గట్టే తీశారు, కానీ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ అంతే. సో ఇంతే అండి రివ్యూ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొంచెం ఎంకరేజ్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా పుష్ ఇస్తూ ఉంటే నేను ఇంకా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అపార్ట్ ఫ్రమ్ దట్ వర్క్ చేసుకుంటూ ఇది చేస్తున్నా అంటే అర్థం చేసుకోవాలి మీరు కూడా. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ చూసాను అనదర్ వీడియో. బాయ్.